వానికి కోడింగ్ కూర్చుంటూ పోసి పక్క పడేసి వానికి చిల్లం లేకుండా చేసి ఒక హార్ట్ మీద వానికి బతికే అవకాశం లేకుండా చేసేది సార్. వాడు అక్క అన్న పిలిపిరో నేను దూరం అయిపోయినాయి సార్. నేనైతే మేము పేదవాళ్ళము, ఉన్నోళ్ళం కాదు తెలుసా అన్నీ. మేమైతే నేను కేసు పెడతా మొర్రో ఇప్పుడు తన్నే చంపిందని నేను అన్నే పడుతున్నా. అక్కడైతే నువ్వు కోర్టు పోయి తెలుసుకోపో అంటున్నాను. అయితే నేను ఎక్కడ పోయి కేసు పెట్టుకోవాలి మళ్ళీ అయితే? డెఫినెట్ గా న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా మొత్తం తీద్దాం, ఏంటనేది అసలు నిజం బయటకు వస్తుంది. ధైర్యంగా ఉండండి, డెఫినెట్ గా చేద్దాం. సో ఈ వెనక ఎవరు ఉన్నారు? అయితే ఉన్నారు, విజయ అనే వ్యక్తి ఉన్నారు. ఆ విజయ అనే వ్యక్తి మాకు తీసుకొచ్చి చూపించాలని నేను కోరుకుంటున్నా. అయితే సో ఈ వెనకైతే పక్కా ఉన్నారు, పక్కా. ఓకే, సో ఇప్పుడు ఈమెను లాగితే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఆమెని సురేష్ గారిని పట్టుకుంటే అందరూ బయటకు వస్తారు. ఎట్లా జరిగిందని మొత్తం పోలీసులు ఇంటరాగేట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. వాళ్ళిద్దరిని పట్టుకోరు. ఈమె అదే ఇంట్లో ఉంటుందా? అదే ఇంట్లో అక్కడే ఉంటుందా? ఈ మారలే. సో ఫైనల్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, వెళ్ళి కంప్లైంట్ చేద్దాం, కేసుని రీఓపెన్ చేద్దాం. ఎవరైతే మీకు అనుమానం ఉందో వాళ్ళందరినీ అక్కడ పోలీస్ కంప్లైంట్ చేసి పిలిపిద్దాం. పిలిపించినాక వాళ్ళ డేటా అంతా దిద్దాం. ఫస్ట్ డేటాలో వాళ్ళు మాట్లాడుకుంది, మీ తమ్ముడి వాట్సాప్ అంతా బ్యాకప్ చేసి అది తీద్దాం. ఆమె వాట్సాప్ చేసినా కూడా తెలుస్తుంది ఏంటి, ఏం మాట్లాడుకున్నారు, ఏం కమ్యూనికేటర్ అనేది. సో కాల్ డేటా ద్వారా కూడా ఏం మాట్లాడుకు ఏంటి అనేది తెలుస్తుంది. చివరిసారిగా ఎవరు మాట్లాడారు, ఎవరు కాల్స్ ఏంటనేది చూస్తే కాల్ డేటా ద్వారా కూడా డెఫినెట్గా బయటకు తీయచ్చు. మీకు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. ఒకవేళ నిజంగా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అయితే డెఫినెట్గా వీళ్ళు జైలుకి పోవాల్సిందే, పక్కా. డెఫినెట్గా అది యాక్సిడెంట్ కరెక్టే. యాక్సిడెంట్ అయితే మర్డర్ కేసు ఎవ్వరు చూపి మర్డర్ కేసు. ఇప్పుడు మెడ ఎట్లా తెగుతుంది? తిప్పరు గుద్దితే మెడ తెగుతుంది. సో మీరు ఈ యాక్సిడెంట్ అయినాక డైరెక్ట్ మీరు అంటే ఈ విషయం తెలిసినాక డైరెక్ట్ మీరు ఆ స్థలానికి పోయిర్రా? పోయిరా. ఆడున్నాడా మా తమ్ముడా? లేదు, అప్పటికే మార్నింగ్ పంపించేసారు. గాంధీ హాస్పిటల్ పంపించేసి తీసుకెళ్ళారు. మీ తమ్ముడిని చూసినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు? ఒక ఆయనే కరీంనగర్ నుంచి వస్తుంది అట్లా. ఆ తమ్ముడే ఫోన్ చేసి చెప్పినట్ల పోలీసు వాళ్ళకైతే. ఆంబులెన్స్ కూడా తనే ఫోన్ చేసిందంట. ఒక ఆయన నెంబర్ మాత్రం ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది. అంటే నైట్ లో ఇద్దరు అన్నదమ్ములు వస్తున్నారు, వాళ్ళకి ఉంది నంబర్ కదా. ఆ నైట్ లో వస్తే మా కొడుకు ఇట్లా ఇట్లా బండి పెట్టిండ్రంట. వెహికల్ అయితే ఇట్లా బండి పెడితే కాళ్ళు సొంతలో బండి పెట్టిండ్రంట. అంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వస్తుంటే లైట్ వేసుకుని వస్తే చీకటి ఉంది కొంచెం ఆడ అశోకర్ కాడ. అంటే ఒక వాళ్ళు అనుకునే వద్దురా యాక్సిడెంట్ అయినట్లుంది, మంది వస్తున్నా అంటే వాడేం చేస్తుంటే వద్దు పాపం చూద్దామని లైట్ వేసుకొని చూసి అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి పిఎస్ వాళ్ళకి, రోడ్లు ఉంటారు చూడు, వాళ్ళు చేసి ఇట్లా చెప్తే వాళ్ళు ఆ టైంలో వచ్చినారంట. అప్పుడు మా కొడుకు వెళ్ళినప్పుడు ఆ పూర్వని అడిగినాం మేము, ఎట్లుంది మా కొడుకు ఏడున్నా అంటే బండి కాల్స్ ఉందంట. కానీ అక్కడ మీరు చూసినప్పుడు మీ తమ్ముడు ఏ పొజిషన్ లో ఉన్నాడు హాస్పిటల్లో? మేము పోయినాం, ఫస్ట్ మేము పోయినాం. ఎట్లుందంటే మొత్తం మన కోసేసిన మొత్తం మెడ, ఇంకా ఏడా దెబ్బలు లేవు. అంగి మొత్తం ఇప్పినాం, తలకాయని చూసిన, బాడీని చూసిన, మొత్తం తీసుకుని దాని మీద వండ పెడితే మొత్తం ఇట్లా కోసేస్తే 92 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు వేసే నర్సులు కూడా బ్రతికున్నాడు. అంటే కళ్ళు లేదు, కళ్ళు తీసుడు లేదు, మాట లేదు, కాలి దమ్ము ఒకటే. ఊపిరి ఉంది. ఆట ఒకటే. ఎన్ని రోజులు ఉన్నాడు? 7 days వాడు నరకం చూసి చనిపోయింది. ఎట్లా అంటే చలనం లేదు, మొత్తానికి ఏది లేదు, ఓన్లీ దమ్ము ఒకటే. ఒక్కటే చిన్నది, పెద్ద ప్రాణం మొత్తం అట్లా కూడా ఎందుకు ఇచ్చి పెట్టినా అర్థం కాలేదు. అలా గాంధీ హాస్పిటల్ కూడా పెద్ద ఆసుపత్రికి తీసుకోలేదు. ఎట్లా తీసుకోవాలి? వాడు చనిపోయిన ఎట్లా తీసుకోవాలన్నయ్య? చనిపోయిన బాల్ నాకు అప్ప చెప్పినాక నేను ఎలా తీసుకెళ్ళాలి? అసలు ఒక హార్ట్ ఒక్కటే కొట్టుకుంది. వాడిని చలనం లేకుండా చేసి ఇచ్చేది మాకైతే. కంటి చూపు లేదు, నోటి మాట లేదు. హాస్పిటల్ కుట్లేసే వాళ్ళు నర్సులు ఏడ్చేది, మీ కొడుకు ఏమన్నా లవ్ స్టోరీ ఉందా, ఎవరన్నా చంపేసి మీ కొడుకుని చంపేసిరని, గొంతు కోసిరని వాళ్ళు